మన గివ్ అవే ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి ఈ కుర్తీ సెట్ మనకి 80% ఆఫర్ లో వచ్చింది. అండ్ సో ఇంత మంచి తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. ఇంత తక్కువ కాస్ట్ కి మింత్రాలో కుర్తీ సెట్స్ ఎలా వస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి జూలైలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మంచి బ్రాండెడ్ నుంచి కుర్తీ సెట్స్ అయితే నేను తెప్పించానండి. సో అవి కూడా 530 రూపీస్. సో అవి కూడా అండర్ 530 రూపీస్ లోనే మనకు వచ్చేస్తున్నాయి. అది ఎక్కడో కాదు, మింత్రాలో. మీరు నమ్ముతారా? నమ్మరని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇంత తక్కువ కాస్ట్ కి మింత్రాలో కుర్తీ సెట్స్ ఎలా వస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి జూలైలో సూపర్ సేవర్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి. జూలై 13 నుంచి 21 వరకు ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మీరు కానీ ఏమైనా మంచి అవుట్ఫిట్స్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ఇది మంచి టైం. మనకి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ ఏంటి అనేది చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది కదండి. సో యాక్చువల్ గా నేను జూన్ 3rd వీక్ న విన్నర్స్ ని అనౌన్స్ చేస్తానని చెప్పాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో చేయడం అయితే డిలే అయ్యింది. సో ఇక ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన గివ్ అవే విన్నర్స్ ఎవరు అని చెప్పేసి. సో ఆ నేమ్స్ అనేవి అనౌన్స్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చి అనూప్ బ్రాండ్ వాళ్ళ ఈ కుర్తీ సెట్. సో ఇక ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ సెట్ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉన్నాయి హ్యాండ్స్ అనేవి. హ్యాండ్ చివర చూసారు కదా, సో ఈ ప్యాటర్న్ లో అయితే ఉందన్నమాట హ్యాండ్ చివర. హ్యాండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే బటన్ సెక్షన్ అనేది ఇచ్చారండి. సో ఈ బటన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయితే కాదు. మనకి ఇక్కడ నుంచి ఒక పార్ట్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో సో అంతవరకు బటన్ సెక్షన్ ఇస్తారు. సో ఇంతవరకు బటన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక ఇక్కడ నుంచి ఏంటంటే చిన్నది కుచ్చులాగా ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి బటన్స్ ఎక్కడైతే ఎండ్ అయినాయో అక్కడ నుంచి ఇక్కడ హిప్ దగ్గర నుంచి మనకి ఇలా చిన్నది కుచ్చులాగా ఇచ్చారు. ఇది మెయిన్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ దాని మీద వైట్ కలర్ ది ఇలా సెల్ఫ్ ప్రింట్ అనేది ఇచ్చారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రింట్ వాష్ చేసినా కూడా పోదు, ఎందుకంటే ప్రింట్ అనేది అవుట్ సైడ్ ఇన్ సైడ్ 2 సైడ్స్ ఉంది కాబట్టి మీకు నో ప్రాబ్లం అన్నమాట. ఇక బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే సో చూసారు కదా, ఇలా చిన్నది లేస్ లాగా ఇచ్చారు వైట్ కలర్ ది. అండ్ దానికి కింద మనకి ఫ్రంట్ ఏదైతే అప్ పార్ట్ దగ్గర చిన్న కుచ్చు ఇచ్చారో సో అలాంటి కుచ్చు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. సో ఇలా సో ఈ ప్రింట్ అనేది మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం అంతా ఉందండి. టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అలా అని చెప్పి మరీ అంత హైట్ కాదు, అలా అని చెప్పి మరీ అంత షార్ట్ కాదు. సో మీడియం లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. టాప్ ఎండింగ్స్ అనేవి ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం షార్ట్ గా ఉంటుంది. సో చూసారు కదా, సో ఆ ప్యాటర్న్ లో ఉంది ఈ కుర్తీ అనేది. మోడల్ వేసుకున్న ఈ కుర్తీ సెట్ క్యాటలాగ్ అనేది నేను ఈ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. అలానే నేను వేసుకున్న క్యాటలాగ్ అనేది ఈ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ఇక కుర్తీ విషయానికి వచ్చేసరికి అలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో రెడ్ వైట్ ఇది తెలిసిన కాంబినేషనే కదా అని అనుకుంటారు, కాకపోతే రెడ్ అలానే పీచ్, సో ఈ 2 కలర్ మిక్స్ లో అయితే ఉంది. మీకు కెమెరాలో కనిపిస్తున్న కలర్ అయితే కాదు, ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ రెడ్ అండ్ వైట్ వేసుకోవడానికి చూడడానికి కూడా కాంబినేషన్ అంతగా బాగోదు, కానీ ఇది చాలా బాగుంది. అండ్ కలర్ అయితే కెమెరాలో కన్నా బయట ఎక్సలెంట్ గా ఉంది. సో అదన్నమాట కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక బాటమ్ ఏమి ఇచ్చారు ఏంటనేది చూసేద్దాం. సో బాటమ్ విషయానికి వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ అయితే ఇచ్చేసారండి బాటమ్ అంతా కూడా. దీని మీద ఎటువంటి ప్రింట్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. సో కాకపోతే మన ప్యాంట్ కి పక్కన ఇలా వైట్ కలర్ ది పెద్ద లేస్ అనేది స్టిచ్ చేసి పెట్టారండి. చూడడానికి ట్రాక్ ప్యాంట్ లా కనిపిస్తుంది, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది. అండ్ హిప్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్ ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. ప్యాంట్ లెంత్ విషయానికి వచ్చేసరికి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. సో అదనమాట ఈ కుర్తీ సెట్ అయితే. కుర్తీ సెట్ బ్రాండ్ విషయానికి వచ్చేసరికి అనూప్ బ్రాండ్ అండి. అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ అయితే యూజ్ చేశారు. అండ్ బాటమ్ కి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 590 రూపీస్ పడిందండి. 590 రూపీస్ కి అనూప్ బ్రాండ్ కుర్తీ సెట్ వస్తుందంటే నేనైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. అండ్ క్వాలిటీ బాగుంది, వేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది, అండ్ ముఖ్యంగా చాలా స్టైలిష్ గా. సెకండ్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. సో చూసారా, ఒక మంచి పిస్తా గ్రీన్ కలర్ లో ఉంది కుర్తీ సెట్ కలర్ అనేది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చి చిన్నది వీ నెక్ అనేది పెట్టారు. సో ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చి చిన్నది మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారండి. సో దీని మీద ఇచ్చిన బార్డర్ కూడా మనకి హ్యాండ్ వర్కే ఇచ్చారు.
సో ఇక్కడ మనకి వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే వర్క్ కనిపిస్తుందో సో ఇదంతా కూడా హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ అంటండి. అండ్ చాలా బాగుంది. అండ్ ఎక్కడ చీప్ గా అయితే లేదు వర్క్ అనేది. పింక్ కలర్ అండ్ అలానే పిస్తా గ్రీన్ కలర్ థ్రెడ్ తో మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వర్క్ పార్ట్ వరకు ఉందన్నమాట ఈ వర్క్ అనేది. సో వర్క్ పార్ట్ దగ్గర నుంచి మనకి ఇలా చిన్నది కుచ్చు అనేది ఇచ్చారు. సో హ్యాండ్స్ చెప్పాను కదండి 3/4 హ్యాండ్స్. అండ్ మనకి వర్క్ పార్ట్ దగ్గర ఏదైతే వర్క్ ఇచ్చారో సో అదే వర్క్ ప్యాటర్న్ అలానే చిన్నది బార్డర్ లాగా ఇచ్చారు. కుర్తీ లెంత్ అనేది బాగానే ఉంది, షార్ట్ గా అయితే లేదు. అయితే ఈ కుర్తీ మీద మనకి జస్ట్ వర్క్ పార్ట్ దగ్గర మాత్రమే వర్క్ ఉంది, మిగిలిందంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. సో ఇక ఈ కుర్తీ లెంత్ అనేది 43 ఇంచెస్ అయితే ఉందండి. ఇది షార్ట్ గా ఉండే వాళ్ళకన్నా హైట్ గా ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అండ్ లెంత్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి నీ లెంత్ దాటిపోయి కొంచెం యాంకిల్ లెంత్ కి పైకి వస్తుంది అనమాట ఈ కుర్తీ అనేది. సో అదనమాట. ఇక బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చేసారు. సో కుర్తీ అయితే అలా ఉంది. అండ్ కుర్తీ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి. సో ఇక బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ ఇచ్చేసారండి, పిస్తా గ్రీన్ కలర్ ఇచ్చేసారు. అండ్ హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ కూడా బాగానే ఉందండి, అంత చీప్ గా అయితే లేదు. బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది. ఈ బాటమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది బాటమ్ లెంత్. అలానే హ్యాండ్ దగ్గర ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ అదే కాల్ దగ్గర కూడా బార్డర్ అనేది ఇచ్చేసారు. ఈ పాకెట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా ఇచ్చేసారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ అయితే యూజ్ చేశారండి ఈ కుర్తీ సెట్ కి. సో బాటమ్ కి అంతే, అలానే కుర్తీకి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. సో ఈ కుర్తీ సెట్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి స్ట్రీట్ 9 అంటండి. అండ్ ఈ కుర్తీ సెట్ మనకి 80% ఆఫర్ లో వచ్చింది. అండ్ కాస్ట్ వచ్చేసరికి 519 రూపీస్ పడింది, 519 రూపీస్ పడింది. 519 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. మంచి పిస్తా గ్రీన్ కలర్ అండ్ మంచి బ్రాండ్ కాబట్టి అండ్ చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. ఇది ఏ అకేషన్ కైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో డైలీ వేర్ గానీ లేదా మీరు కాలేజ్ కి వెళ్ళాలి అనుకున్నా, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ అన్ని కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో మంచి బ్రాండెడ్ కుర్తీస్ వస్తున్నాయండి. సో ఇదే మంచి టైం. సో బ్రాండెడ్ కుర్తీస్ తీసుకోవాలి కానీ మన బడ్జెట్ లోనే దొరకాలి అని అంటే ఇది బెస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే మింత్రాలో సూపర్ సేవర్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇది 13 నుంచి 21 వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు మంచి మంచి బ్రాండెడ్ కుర్తీస్ ని మన బడ్జెట్ లో తీసుకోవడానికి కుదిరే టైం అన్నమాట. ఇది వీడియోలో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ అన్నిటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నా థర్డ్ కుర్తీ సెట్, నా ఫేవరెట్ కుర్తీ సెట్ ఇదేనండి. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఈ కుర్తీ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి కాలర్ నెక్ అయితే ఇచ్చారండి. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే ఉంటుంది హ్యాండ్ లెంత్ అనేది. అంతకు మించి పెద్ద ఎక్కువ ఉండదు, అంతకు మించి తక్కువ అయితే ఏమీ ఉండదు హ్యాండ్ లెంత్ విషయానికి వచ్చేసరికి. నెక్ దగ్గర వచ్చేసరికి చిన్నది ఇలా ఓపెన్ అనేది ఇచ్చారు. సో అంతేనండి, ఇక బటన్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. ఇక ఈ కుర్తీ మీద వచ్చేసరికి మొత్తం సెల్ఫ్ ప్రింట్ అనేది ఇచ్చేసారండి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. అండ్ మెయిన్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ ఇచ్చారు. ఇది ఓవరాల్ గా కుర్తీ అనేది ఇలా ఉంది. సో మొత్తం అంతా చూసారా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ ఈ కుర్తీ మీద వేసిన ఈ ప్రింట్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఇక ఈ కుర్తీ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది కుర్తీ అనేది. సో ఈ కుర్తీ మీద వేసిన ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. ఎల్లో అండ్ పింక్ కలర్ యూస్ చేశారు కదా, కలర్స్ అనేవి గ్రే కలర్ మీద చాలా బాగా వెల్వెట్ అవుతున్నాయి అండ్ కలర్స్ అనేవి. సో ఇక బ్యాక్ వచ్చేసరికి సేమ్ మనకి నార్మల్ గానే ఇచ్చేసారు. సో అది కుర్తీ అయితే. బాటమ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ ఇచ్చారండి, గ్రే కలర్ అలానే లైట్ గ్రీన్ కలర్. సో ఈ రెండు మిక్స్ లో అయితే ఉంది కలర్ అనేది, బాటమ్ కలర్ అనేది. ఇది వచ్చేసరికి ఏంటంటే పలాజా ప్యాంట్ అయితే ఇచ్చారండి. సో చూసారు కదా ఇలా ఉంది. హెడ్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్ ప్లెయిన్ ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ పలాజా ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే ఏమీ లేదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి కుర్తీ సెట్. ఎందుకంటే ముందు కాలర్ నెక్ ఉంది, అలానే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చారు. సో ప్యూర్ కాటన్ లో ఇంత మంచి కలర్ కాంబినేషన్ అండ్ అలానే ఇంత మంచి ప్యాటర్న్ లో కుర్తీ సెట్ రావడం చాలా కష్టం. అండ్ మనకి మింత్రాలో సేల్ రన్ అవుతుంది కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ కి అయితే వచ్చింది. నార్మల్ గా అయితే ఇది కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఈ కుర్తీ సెట్ బ్రాండ్ విషయానికి వచ్చేసరికి అనూక్ బ్రాండ్ వాళ్ళదేనండి. అండ్ దీంట్లో సైజెస్ అనేవి XS నుంచి XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. ఇన్ కాస్ట్ వచ్చేసరికి 599 పడింది. 599 కి నేనైతే చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సో ఫోర్త్ కుర్తీ సెట్ వచ్చి ఇదండి. సో ఇది వచ్చేసరికి మెరూన్, గోల్డ్, బ్లాక్ ఈ 3 కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది కుర్తీ సెట్. సో ఇక కుర్తీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ వచ్చేసరికి సో చూసారా, చూడగానే గుర్తుపట్టేసే ఉంటారు. ఇది మీకు మింత్రాలో చాలా చాలా ఆన్లైన్ యాప్స్ లో కనిపిస్తూ ఉంటుంది. సో అదేనమాట ఇది. సో నెక్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లాక్ అండ్ గోల్డ్
సో ఈ కలర్ కాంబినేషన్ లో ఉండే లేస్ అనేది నెక్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మనకి ఇలా ఇంతవరకు ఎండ్ అయింది అనమాట. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో చూడడానికి ఆలియా కట్ ప్యాటర్న్ లో ఉంది కానీ సో దీని నేమ్ వచ్చేసరికి హ్యాండ్ కాలర్ అంటండి. దీని ఈ నెక్ నేమ్ వచ్చేసరికి. అండ్ ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మనకి నెక్ దగ్గర ఏదైతే లేస్ ఇచ్చారో సో అదే లేస్ చివరి ఇచ్చారు. అండ్ ఇక లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. సో ఇక మనకి ఏంటంటే కుర్తి ప్లెయిన్ గా ఉండకుండా గోల్డ్ బ్లాక్, సో ఈ కాంబినేషన్ లో మనకి ఇలా చిన్నది బుటాస్ టైప్ లో ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో ఇదేంటి అంటే సెల్ఫ్ ప్రింట్ ఏనండి. కుర్తి లెంత్ చూసారా ఎంత బాగుందో. సో షార్ట్ అయితే కాదు, చాలా లెంత్ ఉంది. అండ్ ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో ఎందుకు ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది అన్నానంటే బాటమ్ విషయంలో తెలుస్తుంది. సో ఇక నెక్, బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. సో బ్యాక్ నుంచి ఫ్రంట్ కి ఇలా ఉంటుంది నెక్ అంతా. ఇక బాటమ్ వచ్చేసరికి మనకి ప్యూర్ బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు. సో బాటమ్ ఎందుకు అన్నానంటే సో ఈ విధంగా ఉందండి. సో పలాజో ప్యాంట్ అనేది ఇచ్చేసారు. సో చూసారు కదా, సో ఇలా ఉంది. ఇక కాల్ చివరి వచ్చేసరికి మనకి ఏదైతే బార్డర్ యూజ్ చేశారో కుర్తీలో సో అదే బార్డర్ అనేది కాల్ కింద కూడా యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి హిప్ దగ్గర ఫ్రంట్ ప్లెయిన్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. సో నాకు బాగా నచ్చిందండి. సో ఈ కుర్తీ వేసుకొని ఈ పలాజో ప్యాంట్ వేసుకున్నాము అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే ప్యాంట్ లా కనిపించట్లేదండి. ఇది స్కర్ట్ ఉంటుంది కదా, సో అలా కనిపిస్తుంది అనమాట. అందుకు మనకి ఆ కుర్తీ అనేది లెంత్ అంత ఎక్కువ ఇచ్చారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుర్తీ. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా, అదిరిపోయింది. అండ్ దాని మీద గోల్డ్ కూడా వేశారు కాబట్టి చాలా బాగుంది. ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ యూజ్ చేశారండి. అండ్ దీని బ్రాండ్ విషయానికి వచ్చేసరికి అనూప్ బ్రాండ్ అనండి. అండ్ దీంట్లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి XS నుంచి 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ పడింది. 550 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే మీరు కార్ట్ లో పెట్టేసుకొని ఆర్డర్ చేసేయండి. లేదా ఆఫర్ అయిపోయింది అంటే మళ్ళీ మీకు ఇవి నార్మల్ కాస్ట్ కి అయితే వచ్చేస్తాయి. సో ఇంత మంచి తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. ఈ మింత్రాలో సూపర్ సేవర్ సేల్ అనేది ఈ జూలై 13 నుంచి 21 వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ టైంలో మీరు పర్చేస్ చేసుకున్నారు అంటే మంచి మంచి కుర్తీ సెట్స్ మంచి కాస్ట్ లో అయితే వచ్చేస్తాయి. సో అదన్నమాట నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీ సెట్స్ అనేవి. సో ఈ కుర్తీ సెట్స్ లో మీకు ఏ కుర్తీ సెట్ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. సో అలానే ఈ కుర్తీ సెట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఒక్కొక్క లింక్ పెడితే లింక్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు. లింక్స్ అన్ని కలిపి నేను ఒకటే లింక్ లో పెడుతున్నాను. సో అది మీరు క్లిక్ చేశారంటే మీకు అన్ని కుర్తీ సెట్స్ కనిపిస్తాయి. సో మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక మన గివ్ అవే విన్నర్స్ ఎవరు అనేది చూసేద్దాం. మన ఛానల్లో గివ్ అవే అనేది పెట్టాం కదండి. రూల్స్ ఏంటి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి, ఇన్స్టాగ్రామ్ లో మనల్ని ఫాలో అవుతూ ఉండాలి. అలానే మెయిన్ రూల్ వచ్చేసరికి మన ఛానల్లో ఎన్ని వ్లాగ్స్ ఉన్నాయో అకౌంట్ పెట్టాలి అండ్ ఆ వ్లాగ్స్ ఏంటి అనేది నాతో షేర్ చేయాలి అని చెప్పాను. ఈ రూల్స్ అనేది ఎంతమంది ఫాలో అయ్యారు అనే విషయాన్ని పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు చాలా మందికి గివ్ అవే అనేది సరిగ్గా అర్థం కాలేదండి. ఎందుకంటే చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నాము అన్న కామెంట్ పెట్టారు తప్ప నేను అడిగిన క్వశ్చన్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఎన్ని వ్లాగ్స్ సో అవి ఎవరు కొంతమంది అయితే కరెక్ట్ గా పెట్టారు అండ్ కొంతమంది అయితే అసలు అది విషయమే వదిలేసి నేను పార్టిసిపేట్ చేస్తున్నానో లేదా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు అంతే తప్ప మనకి క్లియర్ గా అయితే ఫాలో అవ్వలేదు రూల్స్ అనేవి. సో ఎవరైతే క్లియర్ గా ఫాలో అయ్యారో సో వాళ్ళని నేను సెలెక్ట్ చేశానండి. నాకు తెలిసినంత వరకు ఒక 3-4 కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ కొంతమంది ఏంటి అయితే 16 వ్లాగ్స్ అని 17 వ్లాగ్స్ అని పెట్టారు. సరే ఇంతకీ కరెక్ట్ గా వ్లాగ్స్ ఎన్ని అంటే 18 వ్లాగ్స్ అండి. సో ఈ 18 వ్లాగ్స్ అనేవి కొంతమంది కరెక్ట్ గా పెట్టారు. అయితే కరెక్ట్ గా పెట్టిన వాళ్ళందరూ ఫస్ట్ విన్నర్ అవ్వలేరు. అందుకని చెప్పి నేనేం చేశానంటే వీడియో వదిలిన తర్వాత వచ్చిన ఫస్ట్ కామెంట్ అంటే ఎవరైతే కరెక్ట్ 18 వ్లాగ్స్ అండ్ ఆ వ్లాగ్స్ కూడా నాకు మెన్షన్ చేసి పెట్టారో వాళ్ళని నేను ఫస్ట్ విన్నర్ గా సెలెక్ట్ చేశానండి. ఫస్ట్ విన్నర్ ని నాకు అలా తీయడమే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పెట్టింది మిగిలిన వాళ్ళు చూసి పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. నిజంగానే వాళ్ళు ఆ వీడియోస్ చూసే కామెంట్ సెక్షన్ లో పెట్టి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేను మిగిలిన వాళ్ళందరినీ ర్యాండమ్ గా కూడా తీయలేదు. ఆ నేమ్స్ అన్ని నేను చీటీలో రాసుకొని జస్ట్ చీటీ వేసి తీసి మిగిలిన 2 విన్నర్స్ ని సెలెక్ట్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి హనీ ఆర్దిక్ లవ్లీ కిడ్స్ అండి. సో వాళ్ళ నేమ్ అనేది నేను స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి. అండ్ వాళ్ళ కామెంట్ ని కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో ఇక సెకండ్ విన్నర్ వచ్చేసరికి నమశివాయ 4917. సో సెకండ్ విన్నర్ వాళ్ళన్నమాట. ఇక థర్డ్ విన్నర్ వచ్చేసరికి షహానా మొహమ్మద్ అండి. సో అదనమాట ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్. మీ డీటెయిల్స్ అనేవన్నీ కూడా నాకు ఈమెయిల్లో సెండ్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ లోనైనా నాకు మెసేజ్ చేయండి. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో అయితే మీ డీటెయిల్స్ అవి పెట్టకండి. ఎందుకంటే
సో కామెంట్ సెక్షన్ అనేది అందరూ చూస్తారు కాబట్టి మీకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నా ఈమెయిల్ ఐడికి కానీ లేదా నా ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. మీ డీటెయిల్స్ అనేవి, ఫోన్ నెంబర్, అలానే మీ అడ్రస్ అంతా కూడా నాకు మెయిల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయిందా? అలా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.